ఇన్ జనరల్‌గా ఏ కాలో, చెయ్యో విరిగిపోతే సర్జరీస్ చేస్తారు. లేదంటే హెల్త్ ఇష్యూస్ ఏమున్నా, సర్జరీ రిలేటెడ్ ఏమున్నా సరే, ఈ రోజుల్లో సర్జరీ అంటే ఆపరేషన్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ ఆపరేషన్ చేసినప్పుడు ఇన్ జనరల్‌గా ఏం చేస్తారు? ఎనస్థీషియా అంటే మత్తిస్తారు. మత్తిచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. లేదంటే భరించలేనంత నొప్పొస్తుంది. మన బాడీలో ఒక పార్ట్‌కి ఎలాంటి ఎనస్థీషియా మత్తు ఇవ్వకుండానే డాక్టర్ సర్జరీస్ చేస్తారు. ఈవెన్ చెప్పాలంటే మనకి ఎలాంటి నొప్పి కూడా తెలీదు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉందండి. నమ్మాలనిపించట్లేదు కదా! అదేదో కాదు మన బ్రెయిన్. మన బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. మన బ్రెయిన్ మనకి చాలా ఇంపార్టెంట్. మన ఎమోషన్స్ గానీ, మన మూవ్‌మెంట్స్ గానీ, మనం చేసే ప్రతి పనిని కూడా బ్రెయినే కంట్రోల్ చేస్తుంది. కానీ బ్రెయిన్‌కి పెయిన్ తెలీదు. అసలు బ్రెయిన్‌కి పెయిన్ తెలియకపోవడం ఏంటి? దీనివల్ల మనకు ఉపయోగం ఉందా? నష్టం ఉందా? మొత్తం అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. అసలు దీని గురించి తెలుసుకునే ముందు అసలు నొప్పి అంటే ఏంటి? ఇది ఎలా ఫీల్ అవుతాం మనం తెలుసుకుందాం. ఈ పెయిన్ తెలియాలంటే మన బాడీ మొత్తం కూడా నోసిసెప్టార్స్ అనే పెయిన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఈ నోసిసెప్టార్స్ వల్ల మనకి పెయిన్ అనేది ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీకి ప్రెషర్ గానీ, ఏమైనా డ్యామేజ్ గానీ, కట్ గానీ, హీట్ గానీ, కోల్డ్ గానీ ఏది తగిలినా సరే ఈ నోసిసెప్టార్స్ అనే పెయిన్ రిసెప్టార్స్ రిసీవ్ చేసుకుని ఇది మన స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్ కి సిగ్నల్స్ పాస్ చేస్తాయి. ఈ సిగ్నల్స్ ని బ్రెయిన్ ప్రాసెస్ చేసి అది పెయిన్ అని కన్ఫర్మ్ చేస్తుంది. ఈ పెయిన్ రిసెప్టార్స్ మన బాడీ మొత్తం ఉంటాయి. స్కిన్, స్కల్, బోను, ఈవెన్ ఇతర ఆర్గన్స్ ఉంటాయి కదా, అంటే లంగ్స్ గానీ, హార్ట్ గానీ మొత్తం బాడీలో ఎంటైర్ బాడీలో ఈ నోసిసెప్టార్స్ అనేవి ఉంటాయి. బట్ బ్రెయిన్ టిష్యూలో తప్ప. మీరు విన్నది కరెక్టే. బాడీలో ఎక్కడ పెయిన్ వచ్చినా బ్రెయిన్ పసిగడుతుంది తప్ప దానిలో బ్రెయిన్ వస్తే మాత్రం తెలుసుకోలేదు. ఇది ఎలా అంటే ఎవడు గుండె వాడు గీసుకోలేని సామెత ఉంటుంది కదా, సేమ్ అలానే మనకు బాడీలో ఏదైనా పార్ట్ తిరిగినప్పుడు ఆ సిగ్నల్స్ అన్ని బ్రెయిన్ వరకు పాస్ అయ్యి ఆ బ్రెయిన్ పెయిన్ కింద తెలుసుకుంటుంది తప్ప బ్రెయిన్ లో వచ్చిన పెయిన్ మాత్రం తెలుసుకోలేదు. అసలు బ్రెయిన్ పెయిన్ ఎందుకు తెలుసుకోలేదు? ఈ బ్రెయిన్ అనేది కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ తో తయారు చేయబడి ఉంది. ఈ న్యూరాన్స్ అన్ని కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్ తో కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. కానీ దీనిలో పెయిన్ రిసెప్టార్స్ ఉండవు. కానీ బ్రెయిన్ చుట్టూరు ఉండే లేయర్స్ అంటే మన స్కాల్ప్, స్కల్, జ్యూరా మ్యాటర్ అనే వేరే లేయర్ కూడా ఉంటుంది. వీటన్నిటికి పెయిన్ రిసెప్టార్ ఉంటుంది కానీ బ్రెయిన్ టిష్యూ లోపల పెయిన్ రిసెప్టార్స్ ఉండవు. ఎవేక్ బ్రెయిన్ సర్జరీ అంటే మీరు చాలా వీడియోస్ లో చూసే ఉంటారు. డాక్టర్స్ వాళ్ళకి బ్రెయిన్ సర్జరీ చేస్తారు. పైన స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్ కి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ పర్సన్ ఏంటంటే విచిత్రంగా వాళ్ళు ఏదో వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా పజిల్ సాల్వ్ చేయడం కానీ, ఏదైనా చదవడం కానీ, లేదంటే వేరే వాళ్ళతో మాట్లాడడం. కొన్ని వీడియోస్ లో నేను చూసింది ఏంటంటే ఒక పేషెంట్ అయితే గిటార్ కూడా ప్లే చేసాడు బ్రెయిన్ సర్జరీ జరుగుతున్నప్పుడు. ఈ సర్జరీనే ఏవేక్ క్రానియోటమీ అంటారు. అసలు ఈ ఏవేక్ క్రానియోటమీ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. జనరల్ గా వాళ్ళ ఫస్ట్ మన బ్రెయిన్ ఎక్స్పోజ్ చేయాలంటే బ్రెయిన్ వాళ్ళు యాక్సెస్ చేయాలి కాబట్టి స్కాల్ప్ అండ్ స్కల్ కే ఎనస్థీషియా ఇస్తారు. బ్రెయిన్ కి అయితే మొత్తం ఎవరు కానీ పైన ఉన్న స్కాల్ప్ అండ్ స్కల్ కే పెయిన్ తెలుస్తుంది కదా, వాటిలో పెయిన్ రిసెప్టార్స్ ఉన్నాయి. సో వాటికి ఎనస్థీషియా ఇచ్చి ఫస్ట్ పైన ఓపెన్ చేస్తారు. ఆ సర్జరీకి రిలేటెడ్ ఎంత కావాలంటే అంత ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి బ్రెయిన్ ని ఎక్స్పోజ్ చేస్తారు. సో ఇక్కడ వాళ్ళు ఆటోమేటిక్ గా బ్రెయిన్ యాక్సెస్ చేయగలిగి బ్రెయిన్ లో సర్జరీ చేస్తారు. ఎందుకంటే బ్రెయిన్ కి పెయిన్ ఎలాగో తెలియదు కదా. ఇలా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు డాక్టర్స్ కావాలని ఆ పేషెంట్ ని యాక్టివ్ గా ఉంచడానికి ట్రై చేస్తారంటే ఏదన్నా జోక్ చెప్పడము, లేదంటే మాట్లాడడము, లేదంటే వాళ్ళకి తెలిసిన పజిల్ ఏదైనా సాల్వ్ చేయడము, లేదంటే వాళ్ళకి వేరే టాలెంట్స్ ఏమన్నా మ్యూజిక్ ప్లే చేయగలిగితే మ్యూజిక్ ప్లే చేయడం అనమో అడుగుతారు. ఇలా వర్క్ జరుగుతున్నప్పుడు అంటే సర్జరీ జరుగుతున్నంతసేపు కూడా ఆ పేషెంట్స్ యాక్టివ్ గానే పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళతో కంప్లీట్ గా ఇంటరాక్షన్ లోనే ఉంటారు. మీరు అనుకోవచ్చు అన్ని సర్జరీ లాగా ఎనస్థీషియా చేసి పొడగబెట్టేసి నార్మల్ గా చేసేచ్చు కదా, ఎందుకు పేషెంట్ ని యాక్టివ్ లో ఉంచి ఇంత రిస్క్ తీసుకుని బ్రెయిన్ సర్జరీ చేయడము అని. కానీ పేషెంట్ ని యాక్టివ్ లో ఉంచి సర్జరీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ చెప్పాలంటే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్, ట్యూమర్స్ ఉంటాయి కదా, అలాంటి ట్యూమర్స్ అవి రిమూవ్ చేసేటప్పుడు జనరల్ గా తెలుసు కదా బ్రెయినే మొత్తం అంతా కూడా ఫంక్షనింగ్ చేస్తుంటుంది. మన బాడీలో ప్రతి పార్ట్ కి, ప్రతి ఫంక్షనింగ్ కి ఒక బ్రెయిన్ పార్ట్ యాక్టివ్ గా ఉంటుంది. సో ఇలాంటి ట్యూమర్స్ అవి తీసినప్పుడు వాళ్ళ బై మిస్టేక్ వేరే పార్ట్ ని ఏమైనా టచ్ చేసి దాన్ని డిస్టర్బ్ చేస్తే ఆ పర్టికులర్ పార్ట్ లో ఉన్న ఫంక్షనింగ్ అనేది ఆగిపోతుంది. కాబట్టి పేషెంట్ ని యాక్టివ్ లో ఉంచి ఏదన్నా యాక్టివిటీ చేయమన్నప్పుడు ఆ డాక్టర్స్ కే తెలుస్తుంది అనమాట కన్ఫర్మ్ గా ఏ పార్ట్ దేని గురించి అన్నది. ఎందుకంటే యాక్టివ్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా చూడగలుగుతారు. కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ రిలేటెడ్ ఒక ఏరియా ఉంటుంది బ్రెయిన్ లో. మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో ఆ ఏరియా యాక్టివ్ అవుతుంది. సో దాన్ని బట్టి తెలుస్తుంది అనమాట. ఓకే ఈ పర్సన్ మాట్లాడుతున్నాడు, ఇది యాక్టివ్ లో ఉంది కాబట్టి ఇది స్పీచ్ రిలేటెడ్ అని చెప్పేసి దాన్ని టచ్ చేయకుండా ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఆపరేషన్ ఫెయిల్యూర్స్, ఆ బ్రెయిన్ లో ఏదన్నా పార్ట్ డ్యామేజ్ అయిపోవడం, బాడీలో ఏదన్నా పార్ట్ చచ్చిపడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇప్పుడు కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక మ్యాథమెటిషియన్ కూడా ఇలానే బ్రెయిన్ సర్జరీ చేశారు. ఆ మ్యాథమెటిషియన్ కి ఒక సింపుల్ ప్రాబ్లం ఇచ్చారనమాట సాల్వ్ చేయమని. అతను ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉండగానే డాక్టర్స్ సర్జరీ చేశారు. ఆ పేషెంట్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ లో ఉండే లాజికల్ అండ్ స్పీచ్ పార్ట్స్ యాక్టివేట్ అయ్యాయి. దీని ద్వారా వాళ్ళు ట్యూమర్ ని ఈజీగా రిమూవ్ చేశారు, ఆ పర్టికులర్ పార్ట్స్ ని టచ్ చేయకుండా. ఇలాగే ఇంకొక కమెడియన్ కూడా బ్రెయిన్ ట్యూమర్ రిమూవ్ చేశారు, ఆ కమెడియన్ ని కొన్ని జోక్స్ క్రాక్ చేయమని చెప్పి. ఇంకొక పేషెంట్ కి అయితే బ్రెయిన్ లో ట్యూమర్ క్రియేట్ అయింది. అది ఎక్కడ కరెక్ట్ గా స్పీచ్ పార్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ పార్ట్ లోనే ట్యూమర్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏంటి, నార్మల్ గా సర్జరీ చేయాలంటే డాక్టర్స్
డాక్టర్స్ కి కన్ఫర్మ్ గా స్పీచ్ పార్ట్ ఏది అన్నది, ఏది టచ్ చేయకూడదు, ఏది డ్యామేజ్ అవుతుంది అన్నది ఐడియా ఉండదు. సో అలాంటప్పుడు ఈ పేషెంట్ ని కంటిన్యూస్ గా మాట్లాడమంటూ ఉన్నారనమాట. ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడమని చెప్పేసి డిస్కస్ చేయమని చెప్పారు. సో అలాంటప్పుడు ఆ పర్టికులర్ స్పీచ్ పార్ట్ యాక్టివేట్ లో ఉంటుంది కాబట్టి డాక్టర్స్ ఈజీగా ఐడెంటిఫై చేసి ఆ స్పీచ్ పార్ట్ ని టచ్ చేయకుండా ట్యూమర్ ని రిమూవ్ చేశారు. ఈ రియల్ లైఫ్ స్టోరీస్ లో మీకు అర్థమైంది ఏంటి? సైన్స్ ని, టెక్నాలజీని అండ్ బ్రెయిన్ స్ట్రక్చర్ ని మూడింటిని కంబైన్ చేసి చాలా మంది లైఫ్ సేవ్ చేశారు. అసలు బ్రెయిన్ కి పెయినే తెలియదు కదా, వేరే వాటి పెయిన్ ని ఎలా తెలుసుకుంటుంది అంటే వాడికే తెలియదు, పక్కవాడికి ఎలా చెప్తున్నాడు అన్నట్టు. బ్రెయిన్ లో పెయిన్ రిసెప్టర్స్ లేకపోవచ్చు, బట్ ఎంటైర్ బాడీలో పెయిన్ రిసెప్టర్స్ ఉన్నాయి కదా. ఎప్పుడైతే పర్టికులర్ బాడీలో ఏదైనా తేడా వచ్చిందంటే ఈ పెయిన్ రిసెప్టర్స్ మన స్పైనల్ కార్డ్ ద్వారా బ్రెయిన్ లో ఉండే టాలమస్ అండ్ కార్టెక్స్ అని చెప్పేసి లేయర్ లోకి సిగ్నల్స్ పంపిస్తాయి. ఇక్కడే ఈ సిగ్నల్స్ ని ప్రాసెస్ చేసి అది పెయిన్ కింద కన్వర్ట్ చేస్తాయి. బ్రెయిన్ ని స్కాన్ చేసినప్పుడు ఎలాంటి బాడీ పార్ట్ లో ఎక్కడైనా సరే పెయిన్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ బ్రెయిన్ లో పార్ట్ లో లైట్ అప్ అవుతుందంట. అంటే సిగ్నల్స్ మనకి కనిపిస్తున్నాయి. ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలు మనం దేనికైనా టేబుల్ గుద్దుకున్నాం, ఇది జనరల్ గా జరిగేదే, చిటికిన వేలి మెయిన్ గా తగులుతుంది కదా. ఇలాంటి పర్టికులర్ సిచ్యువేషన్స్ లో పెయిన్ మన బ్రెయిన్ కి రీచ్ అయినప్పుడు ఒక పర్టికులర్ పార్ట్ లైట్ అప్ అవుతుంది, అంటే అది యాక్టివ్ అవుతుంది అనమాట. దీన్ని స్టడీ చేయడం వల్ల యాంగ్జైటీ డిజార్డర్స్ లాంటివి చాలా ఈజీగా క్యూర్ చేయొచ్చు. మీకు అనిపించవచ్చు అదర్ పార్ట్స్ ఆఫ్ బాడీలో మొత్తం ఎంటైర్ బాడీలోనే పెయిన్ రిసెప్టర్స్ ఎందుకు ఉన్నాయి, బ్రెయిన్ లో మాత్రం ఎందుకు లేవు అని. జనరల్ గా బ్రెయిన్ పని ఏంటంటే మన బాడీని మొత్తం కంట్రోల్ చేయడం, బాడీని ప్రొటెక్ట్ చేయడం కూడా. ఎక్కడ ఏ డ్యామేజ్ అయినా ఏం జరిగినా సరే బ్రెయిన్ కన్సిడర్ చేయాలి. సో బ్రెయిన్ కంటిన్యూస్ గా మన బాడీని మానిటర్ చేస్తూ ఎక్కడైనా పెయిన్ వస్తే దాన్ని రిసీవ్ చేసుకుని ప్రాసెస్ చేయడంలో బిజీగా ఉంటుంది తప్ప దాన్ని అది పట్టించుకునే ఛాన్స్ అయితే ఉండదు. అందుకే బ్రెయిన్ లో పెయిన్ రిసెప్టర్స్ లేవు మనకి. సరే బాగానే ఉంది. ఇప్పుడు ఒక జస్ట్ ఎక్స్పెరిమెంట్ పర్పస్ ఒకటి ఊహించుకుందాం. మన బ్రెయిన్ పెయిన్ రిసెప్టర్స్ ఉన్నాయి అనుకుందాం బ్రెయిన్ లోపల. సో దీని వల్ల నష్టమా లాభా అంటే ఖచ్చితంగా నష్టమే. ఎందుకంటే మన బ్రెయిన్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తో కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. బ్రెయిన్ షేప్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది మనం కొత్త విషయం తెలుసుకున్నప్పుడు. అలాంటప్పుడు ఇలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తో అది కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు మన బ్రెయిన్ లో పెయిన్ రిసెప్టర్స్ ఉంటే మనకు ఖచ్చితంగా పెయిన్ వస్తుంది. సో జనరల్ గా ఏంటి, బాడీలో ఎక్కడైనా ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, కాలినప్పుడు మాత్రమే పెయిన్ వస్తుంది. సో డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యి మనం దానికి తగ్గ ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటాం. బట్ బ్రెయిన్ లో పెయిన్ రిసెప్టర్స్ ఉంటే మనకు కంటిన్యూస్ గా పెయిన్ వస్తూనే ఉంటుంది. నువ్వు నిలబడినా, కూర్చున్నా, పడుకున్నా, ఏదన్నా ఆలోచించినా పెయిన్ వస్తూనే ఉంటుంది. దీనివల్ల మనం సర్వైవ్ అవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్ అనేది 24/7 ఈవెన్ ఒక్క సెకండ్ కూడా ఆగకుండా కంటిన్యూస్ గా ఏదో పని చేస్తూనే ఉంటుంది. ఈవెన్ మీరు అనుకోవచ్చు పడుకున్నప్పుడు బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుందేమో అని, బట్ అలా కాదు. పడుకున్నప్పుడు కూడా మన బ్రెయిన్ ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. మన డే మొత్తంలో నేర్చుకుంది నైట్ అది మెమరైజ్ చేసుకుని మనం గుర్తు పెట్టుకునేలా చేస్తుంది. కాబట్టి బ్రెయిన్ లో పెయిన్ రిసెప్టర్స్ ఉంటే మనకు చాలా డిస్కంఫర్ట్. మన లైఫ్ లో ఏది లీడ్ చేయలేము, ఏ పని సరిగా చేయలేము. ఎందుకంటే అస్తమానం బ్రెయిన్ లో పెయిన్ వస్తూ ఉంటే ఏమన్నా చేయగలమా? అసలు ఏం చేయలేం కదా. ఈ ప్రకృతికి తెలుసు ఏది ఎలా ఉండాలి, దేనికి ఏది ఇవ్వాలి, ఏది ఎలా ఉంచాలి అన్నదే. చూస్తారు కదా, మ్యాజికల్ గా బ్రెయిన్ కి పెయిన్ రిసెప్టర్ ఇవ్వలేదు, బాడీ మొత్తం ఇచ్చారు. ఎందుకంటే బ్రెయిన్ కి ఇవ్వకూడదు కాబట్టి, బాడీ మొత్తం ఇవ్వాలి కాబట్టి. సో చాలా వింతగా ఉంది కదా. బ్రెయిన్ లో పెయిన్ రిసెప్టర్స్ ఉంటే ఎలా ఉంటుందని ఇప్పుడు ఊహించుకున్నాం కదా. ఇప్పుడు రివర్స్ లో బాడీ మొత్తం పెయిన్ రిసెప్టర్స్ లేకపోతే ఏమవుతుంది? బాడీ మొత్తం పెయిన్ రిసెప్టర్స్ లేకపోతే బెనిఫిటే కదా బ్రో, మనకి పెయిన్ ఏం తెలియదు, హ్యాపీగా ఉండొచ్చు అనుకోవచ్చు కదా. కానీ అలా కాదు. పెయిన్ అనేది జనరల్ గా అది ఒక డేంజర్ ఏం కాదు మనకి. మన బాడీకి అది ఇచ్చే ఒక అలర్ట్. మనకు బాడీలో ఎక్కడన్నా దెబ్బ తగులుతున్నా, ఏదన్నా బాడీలో ఏదైనా ఇష్యూ ఉన్నా సరే పెయిన్ వల్ల మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలో లేదంటే బాడీ లోపల ఏ హార్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మనం ఏంటి, మనకు తెలుస్తుంది ఏదో తేడా జరుగుతుందని. వెంటనే మనం హాస్పిటల్ వెళ్ళి దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయించుకుంటాం. బట్ పెయిన్ లేదనుకో, మన హార్ట్ అటాక్ వచ్చిన, బాడీలో ఏ ఆర్గాన్ ఏమన్నా ఫెయిల్ అయిపోయినా, మన బాడీలో ఏ పార్ట్ కట్ అయిపోయినా మనకు తెలియదు. కాబట్టి పెయిన్ అనేది ఒక అలర్ట్, మనల్ని సేవ్ చేయడానికి వచ్చే సెన్సేషన్ మాత్రమే. అది అసలు డేంజర్ అయితే కాదు. పెయిన్ అయితే ఖచ్చితంగా ఉండాలి మనకి. అంతా బాగానే ఉంది. ఈ బ్రెయిన్ కి పెయిన్ ఉంటుంది అని చెప్పేసి అప్పట్లో మన పూర్వీకులకి అస్సలు తెలియదు. తర్వాత బ్రెయిన్ కి పెయిన్ ఉండదని కనిపెట్టారు. దీని వల్ల యూజ్ ఏంటి బ్రదర్ అంటే, బ్రెయిన్ కి పెయిన్ ఉండదని తెలియడం వల్ల మనకి చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. మెయిన్ గా న్యూరో సర్జరీ అనమాట. మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, కొన్ని బ్రెయిన్ రిలేటెడ్ ట్యూమర్స్ కానీ కొన్ని పార్ట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇలా పెయిన్ లేదని తెలియడం వల్ల వాళ్ళని యాక్టివ్ గా ఉంచి ఆ పర్టికులర్ పార్ట్స్ ని హైలైట్ చేసి సర్జరీ ఈజీగా చేయగలుగుతున్నారు. ఓకే బాగానే ఉంది. అయితే బ్రెయిన్ సర్జరీ చేసినప్పుడు అసలు పెయినే రాదా అంటే అలా అని కాదు. జనరల్ గా బ్రెయిన్ సర్జరీ చేసినప్పుడు బ్రెయిన్ లో ఉండే టిష్యూస్ మాత్రమే పెయిన్ రిసెప్టర్స్ ఉండవు. బట్ స్కాల్ప్ కి దానిపైన ఉండే మెంబ్రెయిన్ లేయర్స్ కి అన్నిటిలో కూడా పెయిన్ ఉంటుంది కదా. సో స్కాల్ప్ కి వీటికి అనస్థీషియా ఇచ్చి వాటిని నమ్ చేస్తారు అనమాట, అంటే తిమ్మిరిస్తారు మొత్తం. సో అలాంటప్పుడు వాటికి ఎలాగో తెలియదు పెయిన్, బట్ బ్రెయిన్ కి ఎలాగో పెయిన్ తెలియదు కదా. సో ఇలాంటప్పుడే ఆల్రెడీ రియల్ గా బ్రెయిన్ సర్జరీ యాక్టివ్ గా ఉన్న వాళ్ళు చేయించుకున్న ఆల్రెడీ పేషెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఏదో ప్రెషర్ ఫీల్ అయ్యారు, ఏదో లాగుతున్నట్టు. ఈవెన్ టూల్స్ ఉంటాయి కదా, సర్జరికల్ టూల్స్, ఎలక్ట్రికల్ టూల్స్ అవి ఉంటాయి కదా, వాటి వైబ్రేషన్స్ అయ్యి ఫీల్ అయ్యారు. సరే, ఈ బ్రెయిన్ సర్జరీకి అసలు ఫ్యూచర్ ఏంటి? మనకు పెయిన్ లేదని తెలిసింది కదా ప్రస్తుతానికి ఉన్న దాని వరకు. మనకి బ్రెయిన్ పెయిన్ లేదని తెలిసింది. ఏఐ చాలా డెవలప్ అవుతుంది, న్యూరో సర్జన్స్ కూడా చాలా డెవలప్ అవుతున్నారు, అండ్ మన మెంటల్ హీలింగ్ ట్రీట్మెంట్స్ కూడా చాలా మెరుగుపడ్డాయి. దీన్ని బట్టి చూసుకుంటే ఫ్యూచర్ లో ఏఐ రోబోట్స్ ద్వారా కొంచెం ప్రెసైజ్డ్ బ్రెయిన్ సర్జరీస్ అయితే చేయొచ్చు. బ్రెయిన్ స్టిమ్యులేషన్ థెరపీస్ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. సైంటిస్టులు ఈ పెయిన్ పెర్సెప్షన్ ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ కేస్ వాళ్ళు సక్సెస్ అయితే కనుక
కనుక క్రానిక్ పెయిన్ని ఈజీగా హీల్ చేయొచ్చు. బ్రెయిన్ పెయిన్ ఫీల్ అవ్వకపోవడం అనేది అది ఒక ఇష్యూ కాదు, సర్వైవల్ మెకానిజం. అందువల్ల నువ్వు ఆలోచించగలుగుతున్నావు, డ్రీమ్స్ కలగలుగుతున్నావు, ఇన్ఫాక్ట్ నీ వర్క్స్ నువ్వు చేయగలుగుతున్నావు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ వీడియో కూడా చూడగలుగుతున్నావు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఇలాంటి ఏవేక్ సర్జరీస్ వీడియోస్ ఎప్పుడైనా చూసినప్పుడు మీరు అవ్వకుండా దాని వెనకాల ఉన్న విషయాలు మీకు తెలిసాయి. ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఇంతవరకు వచ్చారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి నా ఎక్స్ప్లెనేషన్ విధానం గురించి మీకు ఏమనిపించిందో కమెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.